హలో బైక్ వెల్కమ్ టు ఆఫ్ రోడర్. ఈ మనకు వచ్చేసరికి ఈ వీడియోలో మన రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ 350 రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ కలర్స్, అందులో ఉన్న అప్డేట్స్ అన్నీ చూద్దాం రండి. ఇప్పుడు మనకి ఈ వెహికల్లో వచ్చేసరికి కొత్తగా వచ్చింది ఏంటంటే, ఇందులో ట్రిప్పర్ అండ్ నావిగేటర్ కూడా కలిపి వస్తుంది. ఇది హై ఎండ్లో అయితే దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ బేస్ మోడల్ అయితే కనుక మనం ఎడిషనల్ యాక్సెసరీలు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ ఐ స్విచ్ ఇచ్చారు. మనం దీని ద్వారాగా మనం నావిగేట్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్న ట్రిప్ 1, ట్రిప్ 2 అంటే ట్రిప్ ఎఫ్ వచ్చేసరికి ఫ్యూయల్ ఎంటీ టైంలో వచ్చేసరికి అది కూడా ఇది అవుతుంది. గేర్ ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. కిలోమీటర్స్ ఇక్కడ మనకి ఇస్తున్నారు. అలానే టైము. నెక్స్ట్ వచ్చేసరికి ఓడోమీటర్ ఉంది. దీనికి ఇక్కడ వచ్చేసరికి ట్రిప్ మీటర్లో మీకు ట్రిప్ అండ్ నావిగేటర్ వస్తుంది. స్విచ్ అయితే సేమ్ మామూలుగానే ఇచ్చారన్నమాట. కీ అది కూడా. దీనికి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చేసరికి ఇందులో ఏంటంటే మనకి టైప్ ప్యాడ్ సపోర్ట్ బాగుంది. ఇది బాగా ఇచ్చారు. ఇది మంచిగా చాలా గ్రిప్పీగా ఉంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి ఒక 3Dలో దీన్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసరికి నేను రివ్యూ చేస్తున్న వెహికల్ వచ్చి ట్రై కలర్ అనమాట. అంటే మెటాలిక్ గ్రే విత్ మెటాలిక్ బ్లాక్, వీటితో పాటు ఒక కాపర్ లైన్ ఇవ్వడం జరిగింది మధ్యలో. చాలా బాగుంది. మంచిగా డిజైన్ చేశారు. అది గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే సైడ్ ఫెండర్స్ మీద వీటికి కూడా మీకు సేమ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కలర్ లెగసీని అలా కంటిన్యూ చేశారు వీళ్ళు. మనకి ఇందులో వచ్చేసరికి ఫెండర్ కూడా సేమ్ ఇదే లెగసీ కంటిన్యూ చేశారు. బండి అంతా సేమ్ ఏదైతే పెయింట్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ కంటిన్యూ చేశారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మెటాలిక్ గ్రే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ మెటాలిక్ బ్లాక్. అలాగే ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో కాపర్ స్ట్రిప్, ఇది కూడా కంటిన్యూ చేశారు మొత్తం టోటల్ బండి అంతా. ఇది వచ్చేసరికి 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో రావడం జరిగింది. ఇది వెహికల్స్ ఇదేమో 300mm డిస్క్ ఇచ్చారు. అలాగే బైబ్రిక్ క్యాలిపర్స్ వస్తుంది అనమాట. బ్రేకింగ్ వచ్చేసరికి మంచి ఎక్సలెంట్ బ్రేకింగ్ ఇస్తుంది. అది ఆఫర్ చేస్తుంది బైబ్రిక్ క్యాలిపర్స్. అలాగే 100/90 19 ఇంచ్ వీల్ వస్తుంది ఫ్రంట్ వీల్. ఇంజిన్ వచ్చేసరికి 350cc అంటాము, బట్ ఇది 349cc అనమాట. ఇది వచ్చి 20.21mm పవర్ వస్తుంది. అలాగే 20mm టార్క్ వస్తుంది. బ్రేక్ పెడాల్ కూడా ఫ్రంట్ కి ఇప్పుడు మూవ్ చేసే ఫ్లోరూమ్ అయితే కనుక ఇక్కడ ఉండేవి, ఇక్కడ ఫ్రంట్ కి మూవ్ చేయడం వల్ల చాలా కంఫర్ట్ గా కూర్చొని మనం ఎంతసేపు అయినా జర్నీ చేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది. బ్రేక్ పెడల్ బాగుంది, హార్డ్ గా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ ఫుట్ ప్యాగ్, రియర్ ఫుట్ ప్యాగ్. సైలెన్సర్ కి కూడా మ్యాట్ అలాగే కంటిన్యూ చేశారు. సేమ్ ఫినిష్ అనమాట. మెటాలిక్ ఫినిష్ అలాగే కంటిన్యూ చేశారు. వెనకాల వచ్చేసరికి ట్యూబ్లర్ సస్పెన్షన్ వచ్చింది. ట్విన్ ట్యూబ్లర్ సిస్టమ్ అనమాట ఇది. అలాగే బ్రేక్ మటుకు క్యాలిబర్ ఇచ్చారు. 270mm పెట్రోల్ డిస్క్ వెనకాల రియర్ లో ఇచ్చారు. పెద్ద డిస్క్ ఇచ్చారు 270mm. అలానే దీనికి కూడా ఏబిఎస్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్సో డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఏబిఎస్. వెనకాల రియర్ వీల్ కూడా మీకు ఇదే స్ట్రిప్ కంటిన్యూ చేయడం జరిగింది. సిఎట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు టైర్స్ వీళ్ళు. 120/80 18 ఇంచ్ వీల్స్ ఇచ్చారు. రియర్ వీల్, ఫ్రంట్ వీల్ 19 ఇంచ్, ఎలగాల రియర్ 18 ఇంచ్ వీల్ వేయడం జరిగింది. ఇది ఒక బాక్సీ టైప్ లో ఉంది. ఇది మంచి స్వింగ్ ఆర్మ్. టోటల్ గా ఈ వెహికల్ లో వచ్చేసరికి అప్డేట్ ఏంటంటే టోటల్ ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. టైల్ ల్యాంప్ కానీ, మన టర్న్ ఇండికేటర్స్ కానీ అన్ని కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మన నెంబర్ ప్లేట్ లొకేషన్. అలాగే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి ఇది కూడా కాపర్ లో ఇక్కడ ఇచ్చారు స్టిక్కర్. చాలా బాగుంది. ఇక్కడ బ్రాండింగ్. శారీ గార్డు మంచిగా ఉంది, చాలా హెవీగా ఉంది. ఫుడ్ ప్యాక్స్ కూడా బాగుంది మంచిగా. అక్కడ వచ్చేసరికి ఓపెన్ చైన్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ యాసిటీస్ గా పాత ఎలా అయితే ఉందో అలాగే వచ్చింది అనమాట. ఒక మడ్గాడ్ ఒకటి దానికి పైనుంచి చిన్నగా సపోర్ట్ చేశారు. అలాగే గేర్ షిఫ్ట్ అండ్ టో షిఫ్ట్ రెండు దీనికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మనం గేర్ వేసుకోవడానికి కానీ, న్యూట్రల్ చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇది దీనికి కూడా అటాచబుల్ ఇచ్చారు, డిటాచబుల్ అవ్వలేదు. బాగుంది. ఇది క్రోమ్ లో డిజైన్ చేస్తారు. ఇది క్రోమ్ ప్లేటింగ్ తో బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజిన్ ఫ్యూల్ స్విచ్ అండ్ స్టార్ట్ కూడా ఇదే. తర్వాత ఇక్కడ హజార్డ్ లైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బైపాస్, అలాగే హై బీమ్, లో బీమ్ కూడా ఇందులోనే ఉంది. ఇండికేటర్స్, సైడ్ టర్న్ ఇండికేటర్స్, హార్న్ స్విచ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఐ బటన్ ఇచ్చారు. మనం ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవడానికి, ట్రిప్ 1 ట్రిప్ 2 చూసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు కదా. దీనికి వచ్చి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ యూఎస్బి సి టైప్ అనమాట. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రిప్స్ వచ్చేసరికి మంచి గ్రిప్పీగా ఉన్నాయి. అంటే ఇందులో పెద్ద డిజైన్ ఏమి మార్పులు ఏం లేవు, కానీ బాగుంది. ఇది కూడా మంచిగా ప్రీమియం క్వాలిటీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇందులో చెప్పుకోవాల్సిన గుడ్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ సంబంధించిన లివర్లు ఏమో అల్యూమినియం ఇవ్వడం జరిగింది. అలాగే అడ్జస్టబుల్ ఇచ్చారన్నమాట. ఎవరైనా షార్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకొని దగ్గరగా పెట్టుకోవడానికి దానికి
ఇలా ఇవ్వడం జరిగింది. 2 అడ్జస్టబుల్ ఇచ్చారన్నమాట. పైలట్ ల్యాంప్స్ కూడా మొత్తం ఎల్ఈడీలో ఇవ్వడం జరిగింది. కంప్లీట్ మొత్తం టోటల్ ఎల్ఈడీ అనమాట. హై బీమ్, లాంగ్ బీమ్ మొత్తం అన్ని కూడా. అలాగే మధ్యలో ఇచ్చిన ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి మంచి నీట్ గా డిజైన్ చేయండి. ఇది కూడా ఒక డిఆర్ఎల్ కింద ఇస్తుంటే ఇంకా బాగుండేది. బట్ నెక్స్ట్ అప్డేట్స్ లో వస్తుందేమో. దీనికి హజార్డ్ లైట్స్ ఇచ్చారు. మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ వచ్చేసరికి మొత్తంగా ఎల్ఈడీలోనే ఉంది. అయితే దీంట్లో మంచి నీట్ గా ఇంటిగ్రేట్ చేస్తే చాలా బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ చూద్దాము. చాలా బాగుంది అనమాట. వైబ్రేషన్ లెస్ అనమాట. ఇప్పుడు వెహికల్స్ ఇప్పుడు వచ్చాయన్నీ కూడా పూర్వం అయితే చాలా వైబ్రేషన్ ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ, అసలు ఆల్మోస్ట్ లేవన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యూజర్ రివ్యూ షేర్ చేయండి. అది కొత్త యూజర్స్కి హెల్ప్ అవుతుంది. మీ కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.